నమస్తే 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా కొన్ని అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు మీనరాశి వారికి ఖర్చులు అదుపులో ఉన్నాయండి. ప్రతిదీ ఆలోచన విధానం కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ, చుట్టూ ఉండే వ్యక్తులు కానీ ప్రతిదాన్ని వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు ఈ మంత్లో. అంటే ఎంత నెగిటివ్స్ వీళ్ళు చుట్టూ ఉన్నా కూడా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, దైవ బలము, దైవ భక్తి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉండే పాజిటివ్ అసెట్స్ ఇన్ దిస్ మంత్. కానీ మైండ్లో చాలా వరకు కన్ఫ్యూజన్ స్టాటస్ అనమాట. ఆలోచనలు ఎక్కువగా రావటము, కన్ఫ్యూజన్లో మైండ్ ఉండటము, ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టెబిలిటీగా లేకుండా. అంటే ఈ థాట్ ప్రాసెస్ ఎందుకు స్టెబిలిటీగా ఉండదు అంటే వాళ్ళ చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క నెగిటివ్ వ్యక్తులు ఉంటారు. మనం ఎంత పాజిటివ్గా ఉన్నా మన చుట్టూ నెగిటివ్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఈ నెగిటివ్ని తొందరగా క్యాచ్ చేస్తుంది అనమాట మైండ్. దానివల్ల రకరకాల ఆలోచనలు వచ్చి భయాలు, ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కానీ దైవ బలం మీకు తోడుగా ఉంది అని మర్చిపోద్దు మీనరాశి వారు. దైవ బలం తోడుగా ఉండడం వల్ల నెగిటివ్ థాట్స్ని చాలా వరకు కంట్రోల్ చేయండి. నో యాంగ్జైటీ అండి, యాంగ్జైటీ పడడానికి అవకాశమే లేదు. అది జస్ట్ ఒక మాయలాగా ఒక యాంగ్జైటీ అన్నది మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది మీనరాశి వాళ్ళకి. బట్ దైవ బలం చక్కగా ఉంది, మీ ప్రవర్తన కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ యాంగ్జైటీని మనం ఎక్కువగా తీసుకోవక్కర్లేదు. కాకపోతే ఇంకొక విషయము, సో మీకుండే పొజిషన్లో నెగిటివ్స్ లేవు, కానీ కొంతమంది జాతకాలు, పర్సనల్ జాతకాల్లో నెగిటివ్ ప్లానెట్స్ ఉండడం వల్ల వాళ్ళ నెగిటివ్ అప్రోచ్లో ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని కొంచెం డీగ్రేడ్ చేయటము, మైండ్ గేమ్స్ ప్లే చేయడం, అలా ప్లే చేస్తే మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. పాజిటివ్ ఇచ్చామనుకోండి, పాజిటివ్ తిరిగి వస్తుంది. నెగిటివ్ ఇస్తే నెగిటివే తిరిగి వస్తుంది. ఎందుకంటే ఈ టైంలో నేనేం చెప్పాను, నెగిటివ్ క్యాచ్ చేసే ప్లానెట్స్ ఉన్నాయి, నెగిటివిటీని క్యాచ్ చేసే ప్లానెట్స్ ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ ఇవ్వద్దు. అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఎవరికైనా నెగిటివ్ మీరు ఇచ్చారనుకోండి, మీకు తొందరగా నెగిటివే మళ్ళీ మీకు క్యాచ్ అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్గా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. పాజిటివ్గా ఇచ్చారనుకోండి, వాళ్ళు నెగిటివ్ చేసినా పాజిటివ్ అయిపోతారు, మీరు ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతారు. మీనరాశికి రిఫ్లెక్షన్స్ అనేవి మనకి ప్లానెటరీ పొజిషన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత చాలా వరకు దైవ భక్తి పెరుగుతుంది. స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ ఆన్ అవ్వండి. చాలా స్పిరిచువల్గా స్ట్రెంగ్త్ ఆన్ అవ్వటంలో భాగమే మనం ఇతరులని ఇబ్బంది పెట్టకపోవడం. అది కూడా ఒక పాయింటే. స్పిరిచువల్గా గుళ్ళు, గోపురాలు దర్శనం చేసేసుకున్నామండి, దండం పెట్టేసుకున్నాం, మంత్రాలు చదివిస్తాము, వాటి వల్ల కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ రాదు. మన యొక్క బిహేవియర్లో తేడా రావాలి. మనం ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా మైండ్ గేమ్స్ ప్లే చేయడం, వాళ్ళని డీగ్రేడ్ చేస్తే స్పిరిచువాలిటీ మనకి అప్లై కాదు. కాబట్టి స్పిరిచువాలిటీ కూడా బాగా అప్లై అయ్యే టైం ఇది మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఈ రకమైనవి తగ్గించుకొని దైవ ప్రార్థన ఎక్కువ చేయండి. నిజంగా శివాలయాలు కానీ ఏవి సందర్శించినా కానీ మీకు ఆ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో చాలా పాజిటివ్ ఉందండి. మీకు మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నా ఒక కొలిక్కి రావటము, తర్వాత శత్రువుల పైన విజయము, కొన్ని గుడ్ న్యూసెస్ ఫిబ్రవరి 1st, 2nd వీక్లో వింటారు. ఇంకా 3rd, 4th వీక్ హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీనరాశి వారు హెల్త్ విషయంలో ప్రికాషనేట్గా ఉండండి. అలాగే ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది. అయితే జాబ్స్ ప్రయత్నం, న్యూ జాబ్స్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్కి చేసే ప్రయత్నాలు ఏవైనా, లేకపోతే ఉన్న జాబ్ నుంచి హై శాలరీ కావాలని చేంజ్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కూడా 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఇక్కడ ఏదే చెప్తున్నాను, నెగిటివ్ సరౌండింగ్లో ఉంటుందండి. మన చుట్టూ నెగిటివ్ లేకుండా ఎప్పుడు ఉండదు కదా, ఎవరో ఒకరు నెగిటివ్ పీపుల్ ఉంటారు. మీరు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ క్యాచ్ అవుతుంది, పాజిటివ్గా మీరుంటే పాజిటివ్ క్యాచ్ అవుతుంది. కాబట్టి నెగిటివ్గా ఉండదు. విద్యార్థులు ఎవరు కూడా పక్క విద్యార్థులను చూసి ఈర్ష్యపడము, వాళ్ళు తక్కువ అయిపోవాలి, వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ని మనం డౌన్ చేయాలని మీరు ఆలోచించారనుకోండి, మీకు డౌన్ అయిపోతుంది. ముందు నెగిటివ్ని, రాహు ఉన్నాడు, నెగిటివ్ క్యాచ్ అవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. చాలా కామెంట్స్లో ఏంటంటే ఆ నక్షత్రానికి ఎలా ఉంది, ఉత్తరాభాద్రకి ఎలా ఉంది, రేవతి నక్షత్రానికి ఎలా ఉంది, పూర్వభాద్ర నక్షత్రానికి, ఏ నక్షత్రమైనా రిజల్ట్ ఒకటే. నేను చెప్పిన పాయింట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ పాయింట్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ని స్ప్రెడ్ చేశారంటే పాజిటివ్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్స్ కూడా ఉంటాయి చాలామంది, మేడం మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మాకు ఒక మోసం ఎదురైంది గత 3-4 మంత్స్గా, మా ప్రమేయం లేకుండా ఎవరో మమ్మల్ని మోసం చేశారు. ఓకే అండి, మోసం చేసినా ఏం కాదు, వాళ్ళకి అది రిఫ్లెక్ట్ అవుతుంది.
డెఫినెట్గా పెయిన్ మీకు ఉంటుంది. 3 to 4 months ఆర్ 6 months పెయిన్ మీకు ఉంటుంది. మీరు ఏ తప్పు చేయకపోయినా ఏదైనా మోసం మీ జీవితంలో జరిగితే మీకు పెయిన్ ఉంటుంది. మీరు హీల్ అవ్వాలి దాని నుంచి. ఫస్ట్ థింగ్ మీరు హీల్ అయి బయటికి రావటం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. కానీ మోసం చేసిన వాళ్ళని కానీ తిట్టుకోవద్దు. తిట్టుకుంటే మీ కర్మ అనేది ప్రాబ్లంలో పడుతుంది. కర్మ వాళ్ళు చేశారు, నెగిటివ్ కర్మ మీరు కాదు కదా. కాబట్టి మీరు భగవత్ ప్రార్థనలో మీరు హీల్ అవ్వండి. డెఫినెట్గా ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి రిఫ్లెక్షన్ తగులుతుంది. ఎందుకని మీరు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు, ఏళ్ళనాటి శని పీరియడ్ నడుస్తుంది. కాబట్టి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరు అక్కడ బతికి బట్ట కట్టలేరు. కాకపోతే ఒక 6 months కావచ్చు, 1 year కావచ్చు, పనిష్మెంట్కి టైం పడుతుంది. వాళ్ళకి పనిష్మెంట్ పడిన విషయం కూడా మీకు తెలుస్తుంది. కంగారు ఏం లేదు, మేమే అన్యాయం అయిపోతున్నాం, మాకు ఎలా అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ధోరణి మాత్రం తగ్గించుకోండి. మీకు మోసం జరిగింది అంటే వాళ్ళకి శిక్ష పడడానికి సమయం పడుతుంది. మీరు ఈలోపు హీల్ అవ్వండి. మీరు ఆ బాధ నుంచి బయటికి రావాలి. ఎవరిని మనం దూషించకూడదు, తిట్టకూడదు. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఎందుకు మీకు అప్లై అవుతున్నాయి? మీరు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు డిసిప్లైన్గా లేకపోతే డెఫినెట్గా డిసిప్లైన్ మీన్స్ మీరు ఒకరి గురించి చెడు కోరుకోవద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టద్దు, ఒకరిని మాటలతో దూషించద్దు. ఇలా మీరు చేస్తే మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది తగ్గిపోతుంది, మీకు హాని చేసే వాళ్ళకి ఇబ్బంది తగ్గిపోతుంది. మీరు ఏదైతే కష్టపడుతున్నారో జాబ్స్ విషయంలో 4 weeks కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఫిబ్రవరి మంత్లో జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, విద్యార్థులకి అండ్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా, రైతులకు ఎస్పెషల్లీ మీరు వెళ్తున్నది అయితే వే కరెక్ట్ ఉందండి. చక్కగా కష్టపడుతున్నారు. ఈ ఫిబ్రవరి 4 weeks కూడా పాజిటివ్గా ఉంది రైతులకి ఎస్పెషల్లీ. ఇంకా గృహిణులకి మెచ్చుకోవాలి, మిమ్మల్ని చాలా స్ట్రెస్ని తీసుకుంటున్నారు. నిజంగా నెగిటివ్ వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు, నెగిటివ్ చేశారు, మీకు మోసం చేస్తున్నారు, మీ కళ్ళ ముందే మోసం జరుగుతుంది, మిమ్మల్ని వచ్చి ట్రిగర్ చేస్తున్నారు ప్రతి విషయానికని మీకు తెలుస్తుంది. ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేయలేము, బయటికి కూడా కొన్ని చెప్పుకోలేము. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కూడా చాలా దైవ బలంతో వాటిని సమర్థవంతంగా మీరు డీకోడ్ చేస్తున్నారు చూడండి. చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే అది గురువు స్ట్రెంగ్త్ చాలా బాగుండడం వల్ల మీరు చక్కగా దాన్ని డీకోడ్, ముఖ్యంగా అమ్మాయిలను మెచ్చుకోవాలండి. చాలా మానసిక వేదన ఉన్నా బయటికి నవ్వుతూ చక్కగా అందరికీ పాజిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నందుకు మీకు కూడా పాజిటివిటీ ఈ మంత్లో చక్కగా ఉంది. 4 weeksలో కూడా పాజిటివిటీ చాలా చక్కగా ఉంది. మీరు పూజ చేయాల్సిన దైవం ఈ మాసంలో వెంకటేశ్వర ఆరాధన చేయండి. గోవిందనామాలు ఉంటాయి, 1000 నామాలు కంటిన్యూస్గా పఠించడం కానీ వినడం కానీ చేస్తే వెరీ పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్. ఒకటండి, ఒకళ్ళ నెగిటివ్ని మనం తిడితే మనకే నెగిటివ్ వస్తుంది. మీరు ముందు పాజిటివ్ ఆన్ అవ్వండి, ఆటోమేటిక్గా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో పవర్ఫుల్ రాశిలో ఉన్నారు కాబట్టి. అండ్ ఉత్తరాభాద్ర నక్షత్రానికి కానీ, రేవతి నక్షత్రానికి కానీ, పూర్వభాద్ర నక్షత్రానికి కానీ చాలా పవర్ఫుల్. ఈ నక్షత్రాలన్నీ పవర్ఫుల్లే. ఎందుకంటే ఇటు పూర్వభాద్ర గురువు నక్షత్రం అయితే, ఉత్తరాభాద్ర ఎస్పెషల్లీ శని నక్షత్రం. ఎవరు హారం చేసినా వాళ్ళు బతికి బట్ట కట్టలేరు. శని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కానీ, ఏళ్ళనాటి శని నడుస్తున్నప్పుడు కానీ, అలాగే మీకు కూడా మీరెవరికైనా చేసినా మీకు అంతే రిఫ్లెక్షన్ తగులుతుంది. వెరీ డిసిప్లైన్ ప్లానెట్ కాబట్టి డిసిప్లైన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, జాప్యం అవుతున్నా వరి ఏం లేదు. 4 weeks ఉన్నాయి, 4 weeks కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇక జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏం చెప్పుకున్నాం, హెల్త్ కండిషన్స్లో పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ ఎలా స్ప్రెడ్ చేస్తున్నారో అదే పాజిటివిటీతో ఉండండి. ఇక చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో. మనం చెప్పుకున్నాం కదా వెంకటేశ్వర అష్టోత్తరం, గోవింద నామాలు, దీంతో పాటు శివారాధన చేసినా కూడా చాలా ప్లెజెంట్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ కంటిన్యూస్గా వస్తుంటాయి. ఏదో ఒక దైవ ప్రార్థనలో గడపడం కానీ, టెంపుల్స్ విజిట్ చేయడం చేయండి. నెగిటివ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ద మైండ్ కంట్రోల్ చేయడానికి, అది ఒక్క రోజులో కంట్రోల్ అయిపోదు. గ్రాడ్యువల్గా మీ యొక్క మంచి హ్యాబిట్స్తో, దైవ ప్రార్థన వీటితో మంచి హ్యాబిట్స్తో ఆ నెగిటివ్ థాట్స్ని గ్రాడ్యువల్లీ కంట్రోల్ చేయాలి మీనరాశి వాళ్ళందరూ కూడా. సో ఆర్థిక పరంగా బాగుంది, ఉద్యోగాల పరంగా బాగుంది, విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పే చేయాలని చెప్పుకున్నాం. ఇంకా అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి బాగానే ఉంది. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ బాగుంది. మళ్ళీ ఇంకొకటి అడుగుతారు, లవ్ గురించి చెప్పలేదక్క. లవ్ కూడా ఎట్లా అంటే, లవ్ మ్యాటర్స్ కూడా చాలా వరకు మీకు పాజిటివ్గానే ఉన్నాయి. కానీ కొన్ని బ్రేకప్స్ నడుస్తున్నాయండి. లవ్ మ్యాటర్స్లో కూడా ప్యాచప్ అవుతాయి. బట్ మీరు ఏదైతే చేస్తున్నారో, లిజన్ యువర్ ఇన్నర్ వాయిస్. మీ మిస్టేక్ ఏమీ లేదు, ఒక రిలేషన్లో మీ మిస్టేక్ ఏదీ లేదు అంటే హ్యాపీగా ఉండండి, ఏ ప్రాబ్లం లేదు. అవతల వాళ్ళ మిస్టేక్ ఎక్కువ ఉందంటే దే విల్ రియలైజ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ, నో ప్రాబ్లం. కాబట్టి లిజన్ యువర్ ఇన్నర్ వాయిస్ ఈ లవ్ మ్యాటర్స్లో మాత్రం. ఓకే,
ఇక చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో ఫిబ్రవరి మంత్. ఓకే, ఫిబ్రవరి 1st, 2nd డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. కొన్ని రిలేషన్స్ రీగైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రిలేటివ్స్తో కలుస్తారు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇట్లా. అలాగే ఫిబ్రవరి 3rd, 4th ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోకుండా ఉంటే మంచిది. 3, 4 డేట్స్. అలాగే 5, 6, 7, 8, 9, 10 ఫిబ్రవరి 5th నుంచి 10th వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎలా అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ జాబ్స్ ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి కొంచెం గుడ్ న్యూసెస్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ గెయిన్స్ ఉన్నాయి ఈ విషయాల్లో. ఇక 11, 12 వాళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. ఈ డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ డేట్స్? 11 and 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇంతవరకు అండి. ఆల్మోస్ట్ 13 to 24 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. అందుకే 4 weeks పాజిటివ్గానే ఉన్నాయని చెప్పి ఆ డేట్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా 25, 26 డేట్స్లో మళ్ళీ వాళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏం తీసుకోవద్దు, ఎందుకు మానసికంగా నలతగా ఉంటుంది. ఓకే, 27, 28, 29 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి మీనరాశి వారికి. ఓవరాల్గా చూస్తే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బెటర్గా ఉన్నాయి. ఖర్చు అవుతుంది, ఖర్చుకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది. 2 ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ శత్రువులు ఎక్కువగా ఉన్నారు చుట్టూ. బట్ మీరు నెగిటివ్ ఇవ్వద్దు అని ఒకటి పాయింట్ చెప్పుకున్నాం. పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ వినండి. మీనరాశి ఏమొచ్చిందో కంటెంట్ విని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఈ కంటెంట్లో. స్వస్తి.